ఎలక్షన్ కమిషన్ చీఫ్ సుదర్శన్ రెడ్డిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. తన పార్లమెంట్ పరిధిలోని దొంగ ఓట్లపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓట్ల చోరీ జరుగుతోందని బాధ్యతగల నేతలు బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. దొంగ ఓట్లపై సమూల ప్రక్షాళన జరగాలని ఎంపీ డిమాండ్ చేస్తారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు సీఎం దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్లమెంటు పరిధిలోని పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంటు సంఖ్య 6, అసెంబ్లీ సంఖ్య 40, గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ లిస్ట్ లో జరిగిన అవకతవకల్ని నేను మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. నేను 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేసే కంటే ముందు మే 2024 ఈ దేశంలో తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఓటర్ లిస్టులను గమనించి ఒక చిన్న పొరపాటు ఐలాపూర్ అనే పంచాయతీలో జరిగిందని మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రామ మాజీ సర్పంచ్ గారితో 10/1/2024 జనవరి 10వ తారీఖు రోజు 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జనవరి 10వ తారీఖు రోజు సాక్షాత్తు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కి పార్లమెంట్ ఎన్నికల ఫైనల్ ఓటర్ లిస్టు ఫిబ్రవరి 8, 2024 నాడు విడుదల చేసిరు. దాదాపు నెల రోజుల ముందు జనవరి 10, 2024 తారీఖు రోజు పోలింగ్ స్టేషన్ నెంబర్ 126/A ఐలాపూర్ అనే పంచాయతీలో ఒరిజినల్ గా ఉన్నటువంటి ఓట్లు 953 ఓట్లు అయితే ఆ ఊర్లో 1667 ఓట్లు అంటే దాదాపు 700 పైచీలకు ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయని 10 జనవరి 2024 నాడు మెదక్ పార్లమెంట్ కి ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి అధికారికి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్